దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము ప్రవక్త యెషయా గ్రంథము నుండి 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. దేవునికి మానవుల ఎడల ఉన్న ప్రేమను తెలుపుచున్నాడు యెషయా ప్రవక్త నేటి ధ్యాన వాక్యములో. సృష్టిలో దేవుడు కలుగజేసిన జీవరాశులలో మానవునికే అన్ని ప్రాధాన్యతలను కలుగజేశాడు. అన్నిటికంటే మంచి తెలివి, చెడు తెలుసుకోగలిగిన శక్తినిచ్చింది మానవునికే. నోటి నుండి మాట్లాడటం కూడా మానవునికే. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న మనుషులు కొంచెమైనా బాధపడకూడదు అని దేవుని ప్రేమ. ఎంత బాధలు ఎదురైనా, ఎన్ని బాధలకు గురి కావలసి వచ్చినను బాధల నుండి తొలగించి తృప్తిపరిచే దేవుడు మన దీర్ఘ శాంతమూర్తి, మన తండ్రి. ఆనాడు ఇశ్రాయేలీ జనాంగము ఎడారి ప్రయాణములో దేవుడు వారికంటే ముందు నడుస్తూ వారికి ఎండదెబ్బ కానీ రాత్రి భయం కానీ లేకుండా వారి వెంటే ఉన్నటువంటి దేవుడు. ఎడారి ప్రయాణం ఎంతో ప్రయాసతోనూ ప్రమాదముతోనూ కూడుకున్నది. అరణ్యం అది. ఏ టైంలో ఏమి జరుగుతుందో, ఏమి ఎదురొస్తుందో తెలుసుకుంటానికి చక్కని వాతావరణాన్ని దేవుడు కలుగు చేశాడు. అయినను దేవుడు వారిని కాపాడుతూనే ఉన్నాడు. ఎందువలనంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలని యెషయా ప్రవక్త 43వ అధ్యాయం 20వ వచనములో ప్రవచనాన్ని మనం చూస్తున్నాము. ఏమి చూస్తున్నాము? వారు ఇశ్రాయేలీలు ఎవరు? వారు దేవుని ప్రజలు, ఆయన ఎంచుకున్నటువంటి బిడ్డలు. కనుక వారికి ఏమాత్రము కూడా నొప్పి కలగకూడదన్న ఉద్దేశంతో దేవుడే ముందు నడుస్తూ ఉన్నాడు. కరువు కలిగినప్పుడు ఆహారము దొరకదు. ఆహారం లేకపోతే మన శరీరం శక్తిని కోల్పోతుంది, ఎముకలు శక్తిని కోల్పోతాయి. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ విషయములో కొరత, మనశ్శాంతి విషయంలో కొరత, స్నేహితుల కొరత, సహాయంలో కూడా కొరత, ఇంకా ఎన్నో కొరతలు. అయినా సరే దేవుని కలిగిన వాడు ఎలాంటి క్షామకాలమందైనను, ఎలాంటి క్షీణదశలోనూ మనకు సేద తీర్చి తృప్తిపరుస్తాడు దేవుడు. అయితే దేవుని యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఎంత విశ్వాసం ఉంటే అంత బలపరుస్తాడు మన దేవుడు. ఎల్లప్పుడూ విశ్వాసంతో దేవునికి ఎడతెగక కానీ ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా మనకి పరలోకాశీర్వాదాలు తప్పకుండా మనకి కురిపిస్తాడు మన తండ్రి. దేవుని తోడు మనకు నిత్యము ఉండి మనలను బలపరుస్తుంది. ఆ విధంగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా బలపరచుగాక. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను నిత్యం ఇలాగా ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావయ్యా. నీకు స్తోత్రాలు 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 నాన్న. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, క్షామకాలమున తండ్రి తృప్తిపరచినటువంటి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. దేవా, ఏ విధమైనటువంటి అపాయములు కలగకుండా ప్రతి ఒక్కరి ఎముకలను కూడా
బలపరుచుచున్నటువంటి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. ఎవరు ఏ బాధల్లో ఉన్నారో తండ్రి, ఆ బాధల నుంచి నాయన విముక్తి నాయన కలిగించు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని దేవా నువ్వు ఆదరించి సహాయపడి దేవా, ప్రతి బిడ్డ తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.